సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము 6 గంటలకు యేసు నిన్ను స్వస్థపరచు అనే కార్యక్రమం ఉంటుంది. ప్రతివారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి దిన వాగ్దానము కీర్తన 147 3 వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ప్రియ కుమార్తె, నేటి యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం మనం బలపరుస్తున్న మాట, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. అనగా నీవు శ్రమ కనుమలో ఉండి ఆపదలో వేదనలో నీ దగ్గరున్న పరిస్థితులు నిన్ను ఆవరిస్తుండగా అవి ఏదైనా చేస్తాయనే భయంతో ఉన్నప్పుడు, ఒకవేళ మనము దిగులు చెందుతున్నామా, ఇంక నా వల్ల జరగట్లేదని నిరుత్సాహపడి తప్పు నిర్ణయం తీసుకున్నావా? దేవుడు వాగ్దానం చెప్తుంది, గుండె చెదిరిన వాడిని ఆయన బాగు చేయవాడు. నిజమైన ప్రసంగమా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా స్వస్థత అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఆయన మనను విడువడు, ఎడబాయడు, మనకు సహాయం చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో భయపడక దేవుని వాగ్దానం మనతో ఉన్నది. పరిశుద్ధ లేఖనములో భక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు దేవుడు వారి పట్ల చేస్తున్న మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. వారికున్న దుఃఖంలో, వేదనలో ఆయన ఎల్లప్పుడూ కాపుదల సంరక్షణ ఇచ్చాడు. ఈరోజు ప్రభు మనలను విడిపించబోతున్నాడు. బంధకాల నుంచి విడుదల చేయబోతున్నాడు. భయపడక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలని వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాహస్తాలతో భద్రపరిచి బలపరచండి. దేవాని సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చబడుతున్నాను. దేవాని కొన్నాళ్ళు నీ సన్నిధిలో ప్రభా మొరపెడుచిన వాటిని మీరు అంగీకరించండి. ఆయన ఉదయకాల సమయంలో ఏ ఒక్కరు ఇటువంటి తప్పు నిర్ణయం తీసుకోకుండా నీ సన్నిధిలో మొరపెడుతుండగా వారిని శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా స్వస్థపరచండి, బలపరచండి. నీ అద్భుతమైన కార్యాలు చేసి ఆస్వాదించమని నమ్ముతున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు వాగ్దానమైన నమ్మకం ఉంచండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమెన్.